చూస్తూ ఉండు. చెప్పు చెప్పు. నా వల్ల కాదు. నాన్న సంగతి తెలుసు కదా, అందరి ముందు కొట్టారంటే. నాకు అదే అనిపిస్తోంది. ఒక్కటి ఇవ్వాలని. బుర్ర తక్కువ వెధవ. అసలు అర్థం చేసుకోడే. ఏం చేయాలి భగవంతుడా? ఎలా చెప్పాలి? సోహన్ బాబు, 2-3 నిమిషాల్లో ఏం తేడా ఉంటుంది? రాజు షీలాకి ఒక్కగానొక అన్నయ్య. వాడి సమయంలో ఇక్కడ ఉండాలి కదా. వాడొచ్చేంత వరకు కాసేపు ఆగొచ్చు కదా. వాణ్ణి రానివ్వు, లేదంటే బాధపడతాడు. అసలు నీకు ముహూర్తం అంటే అర్థమేంటో తెలుసా? అయినా వాడికి గుర్తు లేదా తన చెల్లెలు పెళ్లి గురించి? హల్వా చేయడానికి వెళ్ళాడా ఆ వంట వాళ్ళతో కలిసి? నువ్వు అనవసరంగా మధ్యలో మాట్లాడకమ్మా. పంతులు కానివ్వు, నువ్వు మొదలెట్టు. ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇక మీరిద్దరూ లేచి నిలబడండి. వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. పొదరా. ఇప్పుడు మీరు 4వ ప్రదక్షిణానికి సంకల్పించుకుని 4వ ప్రదక్షిణ ప్రారంభించండి. మా పంతులు గారికి త్వరగా చెప్పి ఈ పెళ్లి తొంతది త్వరగా కానివ్వమను. చూడండి పంతులు గారు, శుభముహూర్తానికి ఇంకా 5 నిమిషాలే ఉంది. మీరు త్వరగా మంత్రాలు చదవండి. ఒకవేళ ముహూర్తం దాటిపోయింది అంటే అనర్థం జరుగుతుందండి. ఇలా చూడండి అమ్మా, మీరేమీ కంగారు పడకండి. నేను అన్ని సమయానికి పూర్తయ్యేలా చేస్తాను. నేను సమయం చూసుకుంటూనే ఉన్నాను. అసలు ఎవరి పని చేసింది? నేను. నా చెల్లెల్ని పెళ్లి చేసుకోనివ్వను నిన్ను. రాజ్, తమాషా చేయడానికి ప్రయత్నించకు రాజ్. అన్నింటికీ అసలు కారణం ఇదే. ఎందుకు నా కూతురు వెంట పడుతోందో అర్థం కావడం లేదు. నా కూతురికి పెళ్లి జరగనివ్వు, తర్వాత దీన్ని పని చెప్తాను. చాలమ్మా, చాలింకాపు. నీకు దండం పెడతాను. నీకు నీ కోడల మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ నీ కొడుకు మీద నమ్మకం ఉంది కదా. షీల నాకు చెల్లెలమ్మా. నీకు తెలుసు చిన్నప్పటి నుంచి తనంటే నాకు ఎంత ఇష్టమో అని. చిన్న దెబ్బ కూడా తగలలేదు. తనకి చెడు జరగనిస్తానా? తన పెళ్లి చెడగొడతానా నేను? ఒక్కసారి సరిత గారిని నిజం చెప్పనివ్వు. ఆ తర్వాత కూడా నీకు అది అబద్ధం అనిపిస్తే ఆ తర్వాత నువ్వు ఏం చేయమంటే అది నీ చేస్తాను. కేవలం ఒక్కసారి నీకు దండం పెడతాను. గుర్తుంచుకో, ఒకవేళ నిజం తెలుసుకోకుండా నువ్వు ఈ పెళ్లి జరగనిచ్చావు అంటే జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి అందరూ. ఒక్కసారి వినమ్మా. ఓరి భగవంతుడా, ఈరోజు నువ్వు నిరూపించావు. నువ్వు ఉన్నావని ధన్యవాదాలు. వదిన గారు, ఏ పెళ్లిలోనూ మగ పెళ్లి వాళ్ళకి ఇంత అవమానం జరిగి ఉండదు. ఈ రోజు మాకు చాలా అవమానం జరిగింది. చాలండి, చాలు. ఇక మేము ఇవన్నీ భరించలేము. తను మీ ఇంటి కోడలు కాబట్టి మీరందరూ ఏమీ మాట్లాడకుండా ఉంటున్నారు ఇక్కడ. కానీ తన నాటకాల్ని మేము ఎంతవరకు భరించాలి? అయినా చూడండి, తను రాజ్ జీవితంలో నుంచి త్వరలోనే వెళ్ళిపోబోతోందని తెలిసి కూడా మరి పంపించేయకుండా తన్ని ఇంకా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం మీకేమొచ్చింది? గంటేయండి ఇంట్లోంచి బయటికి. చెల్లెమ్మ, మీరు చాలా మంచి మాట చెప్పారు. నేను ఇప్పుడే తనని మెడబట్టి బయటికి గెట్టేస్తాను.
నా దారికి అడ్డు తప్పుకో. బాగుంది అన్నయ్య గారు, చాలా బాగుంది. చూస్తుంటే మీ అబ్బాయికి మీరంటే భయము భక్తి రెండూ లేనట్టున్నాయి. మీ కోడల్ని నెత్తినెక్కించుకోవాలనుకుంటే ఎక్కించుకోండి మీరు. కానీ నేనొక్కటే చెప్తున్నాను, నేను ఈ పెళ్లిని ఇంతటితో ఆపేయాలనుకుంటున్నాను. సరిగ్గా చెప్పావు. నా కొడుకు ఈ ఇంటి అమ్మాయితో పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. అలాగే మరో విషయం గుర్తుంచుకోండి, ఈ పెళ్లిని ఆపించింది మీరు. నేను చెప్పేది గుర్తుంచుకోండి. ఈ భోపాల్లో మాత్రమే కాదు, ఏ అబ్బాయి కూడా ఎక్కడి నుంచైనా కూడా మీ కూతురైన ఈ శీలాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ అంగీకరించరు. మీరు ఎంత ప్రయత్నించినా ఎప్పటికీ అంగీకరించరు. ఒక తల్లిగా నేను ఆమెను శపిస్తున్నాను. చూడండి ఆంటీ, మీరు మా శీల గురించి ఏం బాధపడకండి. ఎందుకంటే కాకులరిచినంత మాత్రాన ఎవరికి ఎలాంటి నష్టమో జరగదు కదా. మీ అబ్బాయికి ఎప్పటికీ పునర్వివాహం జరగదు. ఎందుకంటే మీ అబ్బాయి వివాహం పునర్వివాహం రెండు పదాలకు, ఏ పవిత్రమైన బంధానికి, అలాగే అన్ని ఆచారాల్ని అవమానించాడు. మీ అబ్బాయికి అస్సలు అర్హతే లేదు మా శీలాన్ని గాని లేదా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. వదినా, నువ్వు మళ్ళీ నాటకం మొదలు పెట్టావా? నేను చెప్పాను కదా, నువ్వు రాజు అన్నయ్య నా పెళ్లి ఆపే ప్రయత్నం చేయొద్దని. కానీ మీరు వినలేదు. రోహన్ మీద నింద వెయ్యాలి అనుకున్నారు, అలాగే వేశారు కూడా. ఇంకేం కావాలి? ఇక్కడ అందరూ మౌనంగా ఉండొచ్చు వదినా, కానీ నేను మాత్రం ఊరుకుంటాను అనుకోకండి. చెప్పండి, ఎవరా అమ్మాయి? తన గురించి మాటి మాటికి రోహన్ని తప్పు పడుతూ ఉన్నారు. చెప్పండి వదినా, ఎవరా అమ్మాయి? తినే ఆ అమ్మాయి కజరియా. కానీ తను వాళ్ళ పని మనిషి కదా. చూడండి ఆంటీ, ఎవరు చెప్పారు మీకు తన గురించి? తను మీ ఇంటి పని మనిషి అని ఎప్పుడు ముసుగు వేసుకునే ఉంటుందన్నారుగా. మీరింట్లో పని వాళ్ళని కూడా ఇంట్లో మనిషిలా చూసుకుంటాను అన్నారు. మీరే చూడండి, ఏ పని మనిషి అయినా ఇలా ఇంట్లో జీన్స్ ప్యాంట్ వేసుకుని తిరుగుతుందా? బాగా చూడండి తనని. ఈవిడ రోహన్ గారింట్లో పని మనిషి. ఏమని చెప్పారు మీరు మాకు? రోహన్ గారి మొదటి భార్య ఇంట్లోంచి పారిపోయిందనా? అవునా? తనెక్కడికి వెళ్ళలేదు. తనింకా ఇప్పటికీ మీ ఇంట్లో మీతో పాటే రోహన్ గారి బెడ్రూమ్ లో కలిసే ఉంది. ఈ అమ్మాయే రోహన్ మొదటి భార్య కజరి. క్షమించండి, ఖజరీ కూడా కాదు. అసలు తన పేరు ఇంకేదో ఉందనుకుంటా కదా ఆంటీ గారు? ఈ కుటుంబంలో అందరూ ఈ అమ్మాయి గురించి, అలాగే రోహన్ గారి పెళ్లి గురించిన నిజాన్ని దాచుంచారు. దాని గురించి నాకు ఈ అమ్మాయే స్వయంగా చెప్పింది. రోహన్ షీలాని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంటే, ఈ కజరీ ఎప్పటికీ తల్లి కాలేదు కాబట్టి. వీళ్ళకి షీలా ద్వారా ఒక బిడ్డ కావాలి, వాళ్ళింటికి ఓ వారసుడు కావాలి. ఇక షీలా వాళ్ళకి బిడ్డని కనిచ్చింది అంటే ఆ తర్వాత వాళ్ళు షీలాని ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు. ఇక తన జీవితం నాశనం అయిపోతుంది. భర్త ఉండడు, పెళ్ళుండదు, బిడ్డ ఉండదు. ఈ పెళ్ళంటూ జరిగితే షీలా జీవితం ఇంతలా నాశనం అయిపోతుంది. సరిత గారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఆ విషయం మీరు మనసులో పెట్టుకున్నారు. అందుకే నా మీద ఇలా అనవసరంగా నిందలు వేయాలని చూస్తున్నారు. ఇలా చేయడం అసలేం బాగోలేదు. చిన్నమ్మ గారు, నన్ను క్షమించండి.
నేను నిజంగా పని మనిషినే. కానీ మీ అన్నయ్య వదిన నన్ను ఇలా నాటకం ఆడమని చెప్పారు. నాకు తెలీదు మీ వదినకి అసలు ఏం కావాలో. తను ఈ పెళ్లిని ఎందుకు ఆపాలని చూస్తుందో నాకేం తెలీదు. ఇంకొక్క అబద్ధం చెప్పావంటే పళ్ళు రాలగొడతాను. ఏయ్, నా భార్య మీద నువ్వు చేయి చేసుకుంటావా? నిన్ను నేను కావాలనే తననిప్పుడు కొట్టాను. ఎందుకంటే అప్పుడే ఈ నీచుడు నోరు విప్పుతాడు కాబట్టి. ఇప్పటికైనా తెలిసిందా షీలా? లేదంటే నేను నీకు ఇంకా ఏమైనా సాక్ష్యాలు చూపించినా? మావయ్య, అత్తయ్య, ఇంకా ఏమైనా సాక్ష్యాలు కావాలా? ఒకవేళ కావాలి అంటే నా దగ్గర ఇంకో ఆధారం కూడా ఉంది. రాజుగారు, వీళ్ళకి ఆధారం చూపించండి. వీళ్ళ ముసుగుని తొలగించండి పూర్తిగా. ఇదిగో ఇది మీ అబ్బాయి గారి మ్యారేజ్ సర్టిఫికెట్. మీరేమన్నారు ఆంటీ గారు? మీ ఇంట్లో రెండో పెళ్ళైన ఆచారమే లేదని కదా? కానీ పునర్వివాహం అనే పేరుతో మీ అబ్బాయి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. పెళ్లి చేసుకునే అర్హత లేదు వీడికి. మీకు కావలసింది ఒక బిడ్డ కదా? ఆ బిడ్డ కోసం నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. ఒక బిడ్డ కోసం ఈ కాలపు మెడికల్ సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో ఆ మాత్రం తెలీదా? ఎన్ని ఉపాయాలు ఉన్నాయో తెలీదా? ఒక బిడ్డ కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా మీరందరూ? ఇక నువ్వు, నీకెలా కనిపించిందిరా? నా చెల్లో కాటబొమ్మనుకున్నావా? తన జీవితంతో నువ్వు ఆడుకుంటావా? ఎన్ని కలలు కనుంటుందిరా? తన జీవితంలో తన కన్న ఆశలన్నీ నాశనం చేసావు కదరా. ఆగండి, ఆగండి, ఈయనేమి చేయకండి. ఇదంతా కూడా మా అత్తగారు వేసిన ప్లాన్. అత్తయ్య నన్ను ఇంట్లో నుండి బయటకు పంపించాలనుకుంది. నేను రోహన్ ఎంతగానో ప్రేమించుకున్నాం. అందుకనే మేమిద్దరం ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాం. 9 నెలలు నేను కడుపులో మోసాను నా శీలాని. అల్లారు ముద్దుగా పెంచి పెద్దదాన్ని చేశాం. అదంతా ఈ రోజు కోసమేనా? కమల్ గారు, మమ్మల్ని క్షమించండి. మేము చాలా పెద్ద తప్పు చేశాము. కానీ నేను నిజం చెప్తున్నాను. చూడండి, నేను మీ అమ్మాయి శీలను నిజంగానే మా ఇంటి పెద్ద కోడలుగా తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాము. అయినా ఒక బిడ్డ గురించే కదా ఇదంతా. ఇలా చూడండి, షీలా పెద్దమ్మ, ఇక కాజల్ చిన్నమ్మ. 5 ప్రదక్షిణాలు అయిపోయాయి కదా, ఇంకా 2 కదా చేయనివ్వండి. అయినా చూడండి, ఒకవేళ కోపంలో మీరు ఈ బంధం కాదు అనుకుంటే అది షీలా జీవితాన్ని నాశనం చేస్తుంది. మీరే ఆలోచించండి. నా చెల్లెలు జీవితాంతం పెళ్లి కాకుండా ఉన్నా పర్వాలేదు, కానీ నీ కొడుకు లాంటి నీచుడితో మాత్రం తనకి ఎప్పటికీ పెళ్లి జరగనివ్వను. సోహన్ లాల్ గారు, మీ ఇంట్లో కూడా మీకు 2 భార్యలు ఉన్నారు కదా? మీరు ఇద్దరిని ప్రేమిస్తున్నారు, అలాగే ఇద్దరిని గౌరవిస్తున్నారు. నా కొడుకు రోహన్ కూడా మీలాగే చూసుకుంటాడు. మీ అమ్మాయి శీలాకి మా ఇంట్లో ఎంతో గౌరవం లభిస్తోంది. అందుకని దయచేసి మీరు మా మాటని కాదనకండి. మీకు ఏ ప్రాబ్లమూ రాదు. మర్యాదగా నోరు మూసుకుంటావా? నీకు ధైర్యం ఉంటే నా కళ్ళల్లోకి చూసి మాట్లాడు. నా భర్త గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. నేను ఎంతో అనుభవించాను. అందుకే నేను నా కూతురు బాధపడుతుంటే చూడలేను. నీకు నేను ఆఖరిసారిగా
ఒక్కటి చెప్తున్నాను, నా ఇంటి నుండి ఇప్పుడే ఈ క్షణమే బయటికి వెళ్ళిపోండి అందరూ. ఒకవేళ గనక నా చేతికి చీపురు కట్ట అందిందనుకోండి, నేను ఎలా కొడతానంటే కనీసం డాక్టర్కి మొహం చూపించడానికి కూడా ఏమీ చాలు. అక్కడ. చాలు కమల గారు, చాలు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, దీనంతటికీ మీరందరూ బాగా అనుభవిస్తారు. నువ్వొక తల్లివయ్యుండి నన్నే బెదిరిస్తున్నావా? నేను తన్ని నా రక్తం పాలు పంచి పెంచాను. నా కూతురి జీవితాన్ని నాశనం కానివ్వను నేను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. బాబు, వీళ్ళని మెడ పట్టుకుని బయటికి గెంటించు. శీలా, అన్నయ్య, పోలీసుల్ని పిలవండి. వీళ్ళందరినీ అరెస్ట్ చేయించండి. మర్యాదగా వెళ్తారా లేదంటే పోలీసుల్ని పిలవమంటారా? రాజ్, ఈ అవమానానికి నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను. గుర్తుంచుకో. గెట్ అవుట్! షీలా, వదినా, నన్ను క్షమించు వదినా. నేను నిన్ను నమ్మలేకపోయాను. చాలా పెద్ద తప్పు చేశాను. నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేను మీ మీద చేయి చేసుకున్నాను. నన్ను క్షమించండి. షీలా, నువ్వేం చేస్తున్నావు? జరిగిన దాంట్లో అసలు నీ తప్పేమీ లేదు. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు. ఒక్కసారి ప్రేమలో పడితే మంచి చెడు ఏదీ తెలీదు. ఎందుకంటే నువ్వు నన్నే చూడు, నేను కూడా మీ అన్నయ్య ప్రేమలో పడి చాలా తప్పులు చేశాను. అంటే నా ఉద్దేశం వదినా, మనసులో మాట బయటకు వచ్చింది. దాచాలని ప్రయత్నించకు. నాకు తెలుసు నువ్వు మా అన్నయ్యని ఎంతగానో ప్రేమిస్తున్నావని. ఇక చూస్తూ ఉండొదినా, నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. నువ్వెంతగానో ప్రేమిస్తున్న ఆ మనిషితోనే నీకు పునర్వివాహం జరిగేటట్లుగా. అంటే మా అన్నయ్యతోనే.
నర్వివా